ఎడన్‌బ్రాకి వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న బుక్ షాప్స్. దాంట్లో ఈరోజు వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బుక్ షాప్స్‌ని నేను ఎక్స్‌ప్లోర్ చేశా. అంతకుముందు వేరే బుక్ షాప్స్‌కి కూడా వెళ్ళా. బట్ అప్పుడేమీ రికార్డ్ చేయలేదు. ఇప్పుడు ఎక్స్‌ప్లోర్ చేసేటప్పుడు అవి కూడా రికార్డ్ చేస్తా. నేను ఈరోజు వెళ్ళిన షాప్ పర్టికులర్లీ దానికే ఎందుకు వెళ్ళా అంటే దానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే నాకు యాక్చువల్లీ దాని నుంచి ఫ్రీ స్టఫ్ వచ్చింది. సో అది ఎలా అనేది నేను చెప్తాను. ఫస్ట్లీ నేను యూనివర్సిటీ ఆఫ్ ఎడన్బ్రాలో మాస్టర్స్ చేస్తున్నా. ఈ షాప్ గురించి చెప్పాలి అంటే ఎడన్బ్రాలో సౌత్ బ్రిడ్జ్లో ఉంది ఇది. సో సౌత్ బ్రిడ్జ్ అంటే మోస్ట్లీ సిటీ సెంటర్ లానే ఉంటుంది. అంటే ప్రిన్సెస్ స్ట్రీట్ నుంచి జస్ట్ 5 minute వాక్. ఆల్సో యూనివర్సిటీ ఆఫ్ ఎడన్బ్రా అనేది ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో కవర్ అయి ఉంటుంది. అంటే ఎడన్బ్రా మొత్తంలో యూనివర్సిటీ ఆఫ్ ఎడన్బ్రాకి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ బోత్ ఎండ్స్ అండ్ మిడిల్లో కూడా ఉంటుంది. అంటే డిఫరెంట్ స్కూల్స్ ఉంటాయి కదా. సో ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉంటుంది. అంటే ఎడన్బ్రా మొత్తంలో ఏదో ఒక సైడ్ ఏదో ఒక యూనివర్సిటీ ఆఫ్ ఎడన్బ్రాకి సంబంధించిన ఇన్స్టిట్యూట్ కానీ స్కూల్ కానీ బిల్డింగ్ కానీ ఏదో ఒకటి ఉంటుంది అనమాట. సో అలా 18 to 19th century మధ్యలో ఎస్టాబ్లిష్ చేసిన బిల్డింగ్ ఓల్డ్ కాలేజ్. ఆ ఓల్డ్ కాలేజ్ ఎక్కడుంది అంటే సౌత్ బ్రిడ్జ్. సో ఈ షాప్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 minutes డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ నా స్కూల్ బిజినెస్ స్కూల్ అనమాట. సో ఇది ఒక 10 minute వాక్ అలా ఉంటుంది. సో ఈ షాప్ బిజినెస్ స్కూల్ అండ్ ఓల్డ్ కాలేజ్కి మధ్యలో ఉంటుంది. అండ్ ఓల్డ్ కాలేజ్లో మోస్ట్లీ లా స్టూడెంట్స్ ఉంటారు. ఎందుకంటే ఆ బిల్డింగ్లో స్కూల్ ఆఫ్ లా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు ఈ షాప్ గురించి పర్టికులర్గా చెప్పాలి అంటే ఇది 1840sలో ఎస్టాబ్లిష్ చేశారు ఈ షాప్ని ఎస్టాబ్లిష్ చేసిన ఆయన పేరు జేమ్స్ థిన్ అనమాట. అతనికి 11 years ఉన్నప్పటి నుంచే వర్క్ చేయడం స్టార్ట్ చేశాడంట. సో ఒక 12 years తర్వాత అంటే ఆ 12 years ట్రేడ్ అండ్ బిజినెస్ దాని మొత్తం నేర్చుకున్న తర్వాత అతను 24 years అలా ఉన్నప్పుడు నా అంతటి నేను ఒక షాప్ పెట్టుకోవాలి అని డిసైడ్ అయ్యాడంట. సో అలా 1848లో తన ఫస్ట్ టైనీ షాప్ని స్టార్ట్ చేశాడు. అది ఇన్ఫర్మరీ స్ట్రీట్ అని చెప్పి ఇక్కడ నుంచి జస్ట్ ఒక షార్ట్ వాక్ అంటే ఈ కార్నర్లోనే స్టార్ట్ చేశాడంట. సో స్టార్టింగ్లో బిజినెస్ స్లోగా ఉన్నప్పుడు నేను ఫస్ట్ చెప్పినప్పుడు యూనివర్సిటీ ఆఫ్ ఎడన్బ్రా ఓల్డ్ కాలేజ్ 1840sలో స్టార్ట్ అయిందని చెప్పాను కదా. సో ఈ షాప్ కూడా ఆ టైంలోనే. సో ఆయన ఏం చేశాడు అంటే యూనివర్సిటీ ఆఫ్ ఎడన్బ్రా పక్కనే ఉంది అని చెప్పి స్టూడెంట్ టెక్స్ట్ బుక్స్ లైక్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఇవి కూడా సెల్ చేయడం స్టార్ట్ చేశాడంట. అలా 1850s అంటే 1840sలో ఆయన ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 1850sలో ఆల్మోస్ట్ 1855 అప్పుడు ఆయన సౌత్ బ్రిడ్జ్ అంటే ఆ ఇన్ఫర్మరీ స్ట్రీట్ ఆ కార్నర్లో ఉన్న స్ట్రీట్ నుంచి సౌత్ బ్రిడ్జ్లోకి షిఫ్ట్ అయ్యాడంట. ఇప్పుడు ఇక్కడ ఎందుకు అంత ఫేమస్ అంటే ఆ 1855లో ఎప్పుడైతే ఆయన అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే షాప్ అనమాట. ఆల్మోస్ట్ 150 years నుంచి అక్కడే అది రన్ అవుతుంది. సో లార్జెస్ట్ బుక్ షాప్ ఇన్ ఎడన్బ్రా అవ్వాలి అని అతనికి అంబిషన్ ఉండేదంట. సో అప్పుడు ఏం చేశాడంటే ఆ పక్కనే ఉండే జార్జియన్ హౌజెస్ ఉండేవంట అప్పుడు. సో వాటిని బై చేయడం స్టార్ట్ చేశాడంట అప్పుడు. అండ్ అవి కొన్న తర్వాత టేర్ ఆర్ బ్రేక్ చేయడం కాకుండా అతను ఏం చేశాడంటే హోల్స్ పెట్టి వాటిని కనెక్ట్ చేసేసాడు. నేను నిజంగా బుక్ షాప్లో నడిచినప్పుడు అది నిజంగా ఫీల్ అయ్యా. అంటే ఎటు సైడ్ వెళ్తున్నానో కూడా అర్థం కావట్లేదు. అంటే ఒక మేజ్లో ఉన్నట్టు ఒక పజిల్ ఉంటుంది కదా, అలా ఇటు సైడ్ వెళ్తే మళ్ళీ ఎటు నుంచి రావాలో కూడా అర్థం కానంత. అంటే అదొక ఎగ్జాక్ట్గా ఒక రూమ్ నుంచి అంటే ఒక ఇల్లు ఇంకొక ఇల్లు మొత్తం కలిపి ఒక మధ్యలో హోల్ నిజంగానే పెడితే అంటే ఒక డోర్ లాగా పెడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఆ బుక్ షాప్ మొత్తం కూడా. ఇంకా ఎక్కడ పడితే అక్కడ స్టేర్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇంకా 19th century ఓల్డ్ హౌసెస్లో నడిచినట్టుగానే ఉంది అది. ఆయన అప్పుడు ఎలా అనుకున్నాడో ఇప్పుడు నిజంగా అది నిరూపించినట్టుంది అనమాట. ఈ బ్లాక్వెల్స్ బుక్ షాప్కి ఒక ప్యారలల్ స్టోరీ ఆల్మోస్ట్ ఒక ప్యారలల్ స్టోరీ ఉంది. అదేంటంటే ఎప్పుడైతే ఈ జేమ్స్ థిన్ ఎడన్బ్రాలో ఇంకా బిజినెస్ చాలా గ్రో అవుతూ కింగ్ ఆఫ్ బుక్స్ ఇన్ ఎడన్బ్రా అయిపోతున్నాడో అప్పుడే బెంజమిన్ హెన్రీ అనే అతను ఒక షాప్ స్టార్ట్ చేశాడంట. ఆక్స్ఫర్డ్లో స్టార్ట్ చేశాడంట అది. అండ్ 1879 ఆ టైంలో చేశాడంట. సో ఆ షాప్ దీనికంటే చిన్నగా ఉండేదంట. అండ్ ఆల్సో జస్ట్ ఒక 12 square feet ఉండేదంట. సో ఎలా అయితే జేమ్స్ థిన్ యూనివర్సిటీ ఆఫ్ ఎడన్బ్రా స్టూడెంట్స్ ఉన్నారని చెప్పి అకాడమిక్ బుక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశాడో అలానే ఈ బెంజమిన్ హెన్రీ అనే అతను కూడా స్టూడెంట్స్ అండ్ ప్రొఫెసర్స్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈయన ఆక్స్ఫర్డ్లో కట్టాడు కాబట్టి యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ స్టూడెంట్స్ని కాన్సన్ట్రేట్ చేశాడు. మనం ఈ టైంలో మాట్లాడుతున్నాం కాబట్టి యూనివర్సిటీ ఆఫ్ ఎడన్బ్రా యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ అని మాట్లాడుతున్నాం. కానీ మేబీ అప్పుడున్న యూనివర్సిటీస్ అవే కాబట్టి పర్టికులర్గా మాట్లాడాలి అంటే బుక్ షాప్ని చేసిన తర్వాత వాళ్ళు స్టూడెంట్స్ అండ్ ప్రొఫెసర్స్ ఆఫ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అంటే యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్ని ప్రొఫెసర్స్ని కాన్సన్ట్రేట్ చేశారని అర్థం.
అంటే వాళ్ళ సిటీస్‌లో ఎక్కడైతే యూనివర్సిటీ ఉందో, ఆ యూనివర్సిటీ దగ్గరలో షాప్స్ పెట్టారు వీళ్ళు. అంటే ఇప్పుడు ఎడన్‌బరా అంటే ఎడన్‌బరా యూనివర్సిటీ, అది యూనివర్సిటీ ఆఫ్ ఎడన్‌బరా. ఆక్స్‌ఫర్డ్ అంటే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్. కేంబ్రిడ్జ్ అంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్. మాంచెస్టర్, యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్. బర్మింఘమ్, యూనివర్సిటీ ఆఫ్ బర్మింఘమ్. అలా అన్నీ కూడా అప్పట్లో ఆ ప్లేస్‌లో ఉన్న యూనివర్సిటీస్. సో అలానే ఇండియాలో కూడా యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ ముంబై, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, మిజోరాం యూనివర్సిటీ, నాగాలాండ్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, పాండిచ్చేరి యూనివర్సిటీ, అలా చాలా చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు మాట్లాడుకునే బ్లాక్వెల్ షాప్లోకి వస్తే అలా వాళ్ళ బిజినెసెస్ గ్రో అవుతూ ఉన్న తర్వాత ఈ హెన్రీ బెంజమిన్ అనే ఆయన ఎవరైతే ఆక్స్ఫర్డ్లో పెట్టాడో వాళ్ళు 1915లో ఫస్ట్ పోయంని కూడా పబ్లిష్ చేశారంట. అలానే ఎడన్బరాలో జేమ్స్ తినేమో mid-60s అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ టు 1960స్కి వచ్చిన తర్వాత బుక్స్ని ట్రాక్ చేయడానికి, అంటే ఆ రికార్డ్స్ని ట్రాక్ చేయడానికి కంప్యూటర్ యూజ్ చేశాడంట. సో ఇది ఫస్ట్ బుక్ షాప్ ఇన్ ద యూకే టు యూజ్ అ కంప్యూటర్ టు ట్రాక్ రికార్డ్స్ ఆఫ్ బుక్స్ అయిందంట. ఇంకా అంత చేసిన తర్వాత స్కాట్లాండ్ అండ్ ఇంగ్లాండ్లో ఆల్మోస్ట్ 35 డిఫరెంట్ షాప్స్కి ఎక్స్పాండ్ అయిందంట ఈ థిన్ ఫ్యామిలీ వాళ్ళు స్టార్ట్ చేసినది. కానీ 2000s అంటే ఎర్లీ 2000స్లో జేమ్స్ థిన్ కంపెనీ సమ్ మనీ ప్రాబ్లంలోకి వచ్చిందంట. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్లీ వెరీ ఫాస్ట్గా గ్రో అయ్యారు కాబట్టి. ఆ టైంలోనే ఈ బెంజమిన్ హెన్రీ అంటే బ్లాక్వెల్ ఫ్యామిలీ ఎవరైతే ఆక్స్ఫర్డ్లో బుక్ షాప్ పెట్టారో వాళ్ళు స్కాట్లాండ్లో ఉన్న అకాడమిక్ బుక్ షాప్స్ని కొనడం స్టార్ట్ చేశారంట. అప్పుడు ఈ సౌత్ బ్రిడ్జ్లో ఉన్న ఈ బుక్ షాప్ అంటే జేమ్స్ థిన్ బుక్ షాప్ని కూడా కొనేశారు. అండ్ 1.5 మిలియన్ పౌండ్ వర్త్ అప్రాక్సిమేట్గా యూజ్ చేసి ఆ షాప్ని ఫిక్స్ చేశారంట. బట్ జేమ్స్ థిన్ చేసిన ఏదైతే ఆ జార్జియన్ హౌసెస్ అదంతా ఉందో అది పీపుల్ లైక్ చేశారు కాబట్టి ఆ హిస్టరీని అలానే ఉంచేశారంట. ఆ తర్వాత ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా 143 years వరకు బ్లాక్వెల్ కంపెనీ వాళ్ళే ఈ చైన్ మొత్తాన్ని రన్ చేశారంట. అండ్ దాని తర్వాత మళ్ళీ 2022 ఆల్మోస్ట్ ఫిబ్రవరి టైంలో వాటర్ స్టోన్స్ అనే కంపెనీ మొత్తం బ్లాక్వెల్ చైన్ని బై చేసేసుకుందంట. ఓనర్స్ చేంజ్ అయినా కానీ ఈ సౌత్ బ్రిడ్జ్లో ఉన్న బ్లాక్వెల్స్ బుక్ షాప్కి సైన్ బోర్డు ఉంటుంది కదా, అది బ్లాక్వెల్స్ అనే ఉంటుంది అనమాట. ఇంకా ఆ జేమ్స్ థిన్ ఎప్పుడైతే 175 years ఎగో ఆ షాప్ని స్టార్ట్ చేశాడో అలానే అంతే మ్యాజికల్గా నిజంగా ఉందన్నమాట ఆ బుక్ షాప్. అండ్ ఇప్పుడు ఏదైతే వాటర్ స్టోన్స్ అని చెప్పానో అది చాలామందికి తెలిసే ఉంటుంది. వాటర్ స్టోన్స్ బుక్ షాప్ కూడా మళ్ళీ ప్రిన్సెస్ స్ట్రీట్లో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 minute వాక్లోనే ఉంటుంది. ఇంకా అదైతే ఎడన్బరా ఎవరైనా వస్తున్నారు అండ్ మోస్ట్లీ బుక్ లవర్స్ ఎవరైనా వస్తున్నారు అంటే అదొక మస్ట్ విజిట్ ప్లేస్ లాగా అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా ఆల్మోస్ట్ 2-3 floors ఉంటుంది అండ్ దానిలో కూడా కెఫే ఉంటుంది. అది ఆల్రెడీ నేను చూశాను, బట్ ఇలా వీడియో తీసి అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు. మేబీ ఫ్యూచర్లో చేస్తా. ఇంకా మీరు వీడియోలో నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే నిజంగా నేను అక్కడ ఫోన్ పెట్టాను కూడా మర్చిపోయాను అనమాట. కిడ్స్ బుక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ పట్టుకున్న బుక్ అయితే నిజంగా చాలా నచ్చింది నాకు. కొన్నిసార్లు కిడ్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడున్న వాళ్ళ మీద నిజంగా ఓ మై గాడ్ ఇంత మంచి బుక్స్ వాళ్ళు ఎలా చదువుతున్నారు అని అనిపిస్తుంది అనమాట. మీరు అక్కడ చూస్తే మెన్యూ ఇవన్నీ కూడా అంటే ఒక బుక్ లాగా కాదు, ఒక ఇంటరాక్టివ్ థింగ్, మొత్తం ఫ్లాప్స్ అవన్నీ ఉండి అక్కడ చూసినట్టయితే మెనూ ఉంది, మెనూలో డ్రింక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా కిడ్స్కి అయితే ఈ బుక్ చాలా బాగుంటుంది. అది వచ్చేసి ద బిగ్ పార్టీ అని ఉంది ఆ బుక్ నేమ్. సో మొత్తం పార్టీకి ఇన్వైట్ చేయడం, మెన్యూ ఎలా ఉంటుంది, ఎవరెవరు, లొకేషన్, అలా మొత్తం ఒక ఇంటరాక్టివ్ బుక్ టైప్ ఉన్నది. సో స్టార్టింగ్లో నేను చెప్పాను పర్టికులర్లీ ఆ రోజు ఈ బుక్ షాప్కి ఎందుకు వచ్చాను అంటే యాక్చువల్లీ నాకు ఫ్రీగా నేను పర్చేస్ చేసుకోవడానికి ఒక గిఫ్ట్ కార్డ్ వచ్చిందనమాట బ్లాక్వెల్స్ నుంచి. సో స్టార్టింగ్లో ఓకే అంటే యాక్చువల్లీ అమెజాన్ గిఫ్ట్ వోచర్స్ ఉన్నాయి అండ్ ఆల్సో బ్లాక్వెల్స్ ఉన్నాయి. మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. అమెజాన్లో కూడా ఏదైనా తీసుకోవచ్చు. బట్ నేను ఎందుకో బుక్ షాప్స్కి వెళ్దాము, బుక్స్ కొన్నాము అంటే జనరల్లీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్ని బుక్స్ కొన్నాను చారిటీ షాప్స్లో వాటిల్లో. అప్పుడప్పుడు బుక్స్ చదవడం ఇష్టమే, అంటే తీసుకుంటాను కానీ మొత్తం కంప్లీట్ అవ్వవు. ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నిజంగా చెప్పాలంటే మోస్ట్లీ ఎక్స్పెన్సివే ఉంటాయి, కానీ కొన్నిసార్లు కొన్ని స్టూడెంట్ పర్క్స్ ఇలాంటివి ఉంటాయన్నమాట. సో అలా యాక్చువల్లీ ఈ వోచర్ నాకు ఎలా వచ్చింది అంటే నేను యూనివర్సిటీలో ఒక మెయిల్ వచ్చిందనమాట. ఎలా అంటే సో మేము ఒక రీసెర్చ్ లాంటిది చేస్తున్నాం, అంటే మాకు స్టూడెంట్స్ నుంచి కొంచెం ఇన్పుట్ కావాలి అని చెప్పి ఒక మెయిల్ వచ్చింది. అదేంటంటే ఏఐ యూసేజ్, మీరు ఇప్పుడున్న ప్రెజెంట్ స్టూడెంట్స్ దేన్ని ఎలా వాడుతున్నారు, దేనికి వాడుతున్నారు అని ఒక డిస్కషన్ అనమాట. ఆల్సో అది రికార్డ్ అంటే అది రీసెర్చ్కి యూజ్ చేసుకోవడానికి అనమాట వాళ్ళు.
సో నేనేం చేసా, నేను పార్టిసిపేట్ చేస్తా అని చెప్పి వెళ్ళా అనమాట. సో ఇలా పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళు ఏదో ఒక పర్క్ మనకి ఇస్తూ ఉంటారు, ఇలా ఓచర్స్ అలా. సో అలా నాకు అమెజాన్ ఆర్ బ్లాక్వెల్ ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పారు. అమెజాన్ అంటే ఇంకా మోస్ట్లీ ఏదో ఒకలాగా యూజ్ చేస్తుంటా, దాని బదులు బుక్ది తీసుకుంటే ఖచ్చితంగా ఆ షాప్కే వెళ్ళి బుక్ తీసుకోవాలి కాబట్టి బాగుంటుంది అని చెప్పి నేను బ్లాక్వెల్స్ది ఓచర్ సెలెక్ట్ చేసుకున్నా. కానీ అప్పుడు అసలైన కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే మన మనీని మనం స్పెండ్ చేసినప్పుడు అనుకోకుండా ఒకటి నచ్చినా 2 నచ్చినా మనకి తెలుస్తుంది ఎంత స్పెండ్ చేయాలి అని చెప్పి. సో ఒకవేళ చాలా నచ్చింది అంటే మనం పర్చేస్ చేసేస్తాం. కానీ ఇదేమో ఎగ్జాక్ట్గా నా దగ్గర ఉన్న ఓచర్ ఇది, సో ఇంత అమౌంట్లోనే కొనాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట నేను. ఆ అమౌంట్లో అదే బుక్ అండ్ ఇష్టమైన బుక్ ఇన్ని ఆప్షన్స్లో సెలెక్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. అంటే అసలు ఏ జానర్ సెలెక్ట్ చేయాలో అర్థం కావట్లేదు. అంటే నేను మంచి బుక్స్ కొనుక్కోవాలా, అంటే ఏంటంటే హ్యాబిట్స్ మంచిగా అవ్వడానికి అలాంటివి కొనుక్కోవాలా, లిటరేచర్ కొనుక్కోవాలా, హిస్టరీ కొనుక్కోవాలా, అసలు ఏం కొనుక్కోవాలి, లేకపోతే ఫిక్షన్ కొనుక్కోవాలా, రామ్ కామ్స్ కొనుక్కోవాలా, కామెడీ డ్రామాస్ కొనుక్కోవాలా, లేకపోతే డిటెక్టివ్ లాంటివి అవేమన్నా కొనుక్కోవాలా, ఏమి కూడా అర్థం కాలేదు. ఇంకా అలా చూసి అక్కడ ఉన్న ఫ్లోర్స్ అన్నీ తిరిగా అన్నీ మొత్తం చూసిన. అంటే ఒక బుక్ షాప్ టూర్ లాగా అనమాట, మొత్తం చూసా. ఇంకా అక్కడ చూసిన తర్వాత నాకు అక్కడే సోఫాస్ ఉన్నాయి, అక్కడే టేబుల్స్ చైర్స్ అన్నీ ఉన్నాయి, అక్కడే కూర్చొని చదువుకోవచ్చు కూడా. ఇంకా దానిలోనే ఒక ఆర్ట్ షాప్ ఉంది. ఆ బుక్ షాప్ అదంతా పక్కన పెడితే బుక్సే కాకుండా ఇక్కడ యాక్చువల్లీ గేమ్స్, పజిల్స్ ఇవి కూడా ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. ఒక విధంగా చెప్పాలి అంటే నాకు ప్రెజెంట్ అప్పుడు వెళ్ళిన పర్పస్కి చూసినప్పుడు అవి చాలా ఎక్స్పెన్సివ్ అలా అనిపించాయి, కానీ నార్మల్గా అవే కొనడానికి వెళ్తే రీజనబుల్గా ఉన్నాయి అనుకుంటా. బట్ నా పర్పస్ వేరే కాబట్టి ఓన్లీ ఎక్స్ప్లోర్ మాత్రమే చేసా, ఏమి కూడా కొనలేదన్నమాట. మళ్ళీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి కొనాలి అని అయితే ఫిక్స్ అయ్యా. ఇక్కడ థీమ్ బేస్డ్వి బాగున్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ నేను యాక్చువల్లీ బ్రిడ్జ్టన్ చూసాను, నాకు చాలా ఇష్టం బ్రిడ్జ్టన్. సో ఇప్పుడు ఇక్కడ పజిల్ ఎలా ఉన్నాయంటే ఆ టోటల్ ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళందరిది ఆల్మోస్ట్ 1000 పీసెస్ పజిల్ అనుకుంటుంది, 1000 ఆర్ సమ్ ఎన్నో పీసెస్ పజిల్ అనమాట. సో అది కొనాలి అని ఫిక్స్ అయ్యా అనమాట. ఇంక ఇప్పుడు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ చూసినప్పుడు కొంటవు ఎందుకు కొనవలే అంటారేమో. ఇంక ఇప్పుడైతే కొనట్లేదు కదా అని అన్నీ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ అదే ప్లేస్లో మంచిగా పెట్టేశాను అనమాట. ఇక్కడ నుంచి నేను మొత్తం అలా ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. సో ఫీల్ ఫ్రీ టు స్కిప్ ద వీడియో. ఫైనల్లీ అన్నీ చూసాక ప్రెజెంట్ అయితే కిడ్స్ సెక్షన్లోనే చాలా బుక్స్ నచ్చాయి, వాటిల్లో కొన్నివి అండ్ ఇది నేను తీసుకున్న బుక్. అండ్ దట్స్ హౌ మై డే వాజ్. సో బ్లాక్వెల్స్ బుక్ షాప్ని చాలా ఎంజాయ్ చేశాను. అండ్ వీడియోలో చెప్పినట్టు బ్లాక్వెల్స్ సైన్ ఇంకా అక్కడే ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.